యోబు గ్రంథము 41వ అధ్యాయం 12వ వచనం. దాని అవయములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. చాలు. దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మకరం గురించి మాట్లాడుతున్నాడు. మకరాన్ని ఆల్రెడీ మీకు చూపించా. దేవుడు సృష్టించిన వాటిలో భయంకరమైనది, దేవుని శక్తి సామర్థ్యాలను తెలపటానికి అలంకార రీతిగా దీన్ని వాడారు. ఇది ఉన్నది, దీన్ని దేవుడు అంతం చేశాడు, ముక్కలుగా చేశాడని లేఖనంలో ఉన్నది. ఆ దినమున అంటే చివరి దినాలలో దీనిని దేవుడు సంహరించటానికి వస్తున్నాడని కూడా ఉంటుంది యెషయా గ్రంథంలో. అయితే దేవుడు సృష్టించిన వాటి అన్నిటిలో ఒక దాని గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. అది మకరం, లివియతాన్ ఇంగ్లీష్లో, తెలుగులో మకరం. దీని గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాము. ఎక్కడ ఉంటుందంట అసలు ఇది, ఎక్కడ నివసిస్తుందంట దేవుడు చెబుతా ఉన్నాడు. ఇందాక చదవబడిన లేఖన భాగంలో దాని మహాబలమును గూర్చి మాటలాడకుండా మౌనంగా ఉండని అంటున్నాడు. దేవుడే చెబుతున్నాడు. దానికి బలం ఉన్నది. ఎలాంటి బలం ఉన్నదంటే మహాబలం ఉన్నది. అది మీరు తెలుసుకోవాలి. ఆ బలాన్ని తెలపకుండా నేను మౌనంగా ఉండను, మాట్లాడాలి, తీరాల్సిందే అంటున్నాడు. అంటే అంత ప్రత్యేకమైనది, అంత బలమైనది, అంత శక్తివంతమైనది, అంత భయంకరమైనదంట. అందుకని దాని రూపం గురించి నేను మాట్లాడాల్సిందే అంటున్నాడు దేవుడు. చెప్పాల్సిందే దాని బలం గురించి అంటున్నాడు దేవుడు. ఏమిటి దానికి ఉన్న బలమో? అనేది పాయింట్ల వరకు నేను చెప్తా. మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బలవంతులమే. అది బలం కలిగి ఉన్నది. దాని బలానికి మన బలానికి తేడా ఏమిటి అసలు అంటే ఇంతకు అది ఎక్కడ ఉంటుందంట? యెషయా గ్రంథం 27:1. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై, గొప్పదై, బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఎక్కడ ఉంటుందంటే ఇదే సముద్రం మీద ఉంటుంది, సముద్రంలో ఉంటుందంట ఇది. దీని నివాసం కూడా చెప్తున్నాడు. ఇది ఎక్కడ ఉంటుందో చెప్తా ఉన్నాడు. ఇది బలం కలిగింది అంటున్నాడు. దాని బలం గురించి నేను చెప్పాల్సిందే అంటున్నాడు. మనం తెలుసుకోవాల్సిందే ఏమిటి దీనికి ఉన్న బలమో, ఏంటి దీనికి ఉన్న అంత ప్రభావమో, ఎందుకు దేవుడు దీన్ని ఎత్తి చెబుతా ఉన్నాడు, దీని ప్రత్యేకత ఎందుకు వివరిస్తూ ఉన్నాడు, చెప్పకుండా మౌనంగా ఉండనో అంటా ఉన్నాడు. ఇది ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. ఎలాంటిది? బలము కలిగినది. సముద్రము అనగా లోకము అని అర్థం. అలంకార రీతిగా ఆత్మీయంగా ఆలోచిస్తే సముద్రము అనగా లోకము. ఈ లోకములో మనం కూడా అలా ఉండాలి, దీనిలాగా ఉండాలి. ఇంతకు అది ఎలా ఉన్నది అంటే సముద్రంలో ఉన్నదే. ఎలా ఉన్నదే చూడు. యోబు గ్రంథము 41వ అధ్యాయం 33వ వచనం. అది భయము లేదు, దానికి భయం లేదు. చాలు. ఎలా ఉందంట? సముద్రంలో భయము లేనిదిగా ఉన్నది. అంటే లోకములో మనము కూడా అలా ఉండాలి. ఈ లోకములో మనం చాలా వాటికి భయపడతాం, చాలా వాటికి పిరికి వాళ్ళగా ఉంటాము. ఎందుకు భయం లేదు
అంటే దాని శరీరం ఎలా ఉంది చూడండి. 25 నుంచి 26 నుంచి చదవండి. 41, 26. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటనైనను బాణములైనను పంటకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను. అంటే దాని శరీరం చూడు ఎట్లయిందో. దానికి ఎందుకు భయం లేదంటే దాని శరీరము ఇనుము కూడా దిగదు, ఇనుము కూడా లొంగదు, రాతి దెబ్బలకి పగలదు, ఖడ్గం దూసినా దిగదు. లోకంలో మనము కూడా మన శరీరము అట్లుండాలి. దుష్టుడు ఎన్నోసార్లు మన శరీరాన్ని గాయపరచాలి అని చూస్తాడు. దుష్టుడు మనలో ఎన్నో శరీరాశలను రేకెత్తించాలని చూస్తాడు. కాబట్టి ఎన్నో సందర్భాలలో మనం ఏం చేస్తామంటే భయపడతా ఉంటాము, పిరికోళ్ళగా ఉంటాము. అది సముద్రంలో ఉన్నది, భయం లేకుండా ఉన్నది. దాని శరీరం ఎలా ఉన్నదంటే ఏది గుచ్చినా దిగనంత విధంగా ఉన్నది. సాతానుగాడు కూడా మనలో కూడా కొన్ని గుచ్చుతాడు, ఆలోచనలో గుచ్చుతాడు, అనేక విధాలైన చెడును గుచ్చుతాడు మనలో, చెడును పుట్టించాలని చూస్తాడు మనలో. అప్పుడు మన శరీరం ఎలా ఉండాలో తెలుసా? వాడెంత గుచ్చాలని ప్రయత్నం చేసినా ఆలోచనలు మనలోకి దిగకుండా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? సాతానుడు మన జీవితంలో చేసే కార్యాలు చాలా ఉంటాయి. అది సముద్రంలో ఉన్నది, మనం భూమి మీద ఉన్నాం. సముద్రం అనగా లోకం, మనము లోకంలో ఉన్నాం. దానికి బలం ఉంది. ఆ బలం ఎలా ఉన్నదో తెలుసా? దాని శరీరము పుష్టి కలిగి బండగా ఉందంట. అంటే ఇంకేది కూడా దాన్ని కొట్టడం, శోధించటం అనేది జరగట్లా, వల్ల పడట్లా. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇలాగ ఉండిపోవాలి. ఆత్మీయ జీవితం అంటే మరి ఏమనుకున్నాం? ఆత్మీయ జీవితం ఏమనుకున్నాం? ఎన్ని వాటికి ఇప్పుడు మనం భయపడుతుంటే లెక్కలేనని వాటికి భయపడతాం. అది సముద్రం ఉంది, భయం లేదు దానికి. మనం భూమి మీద ఉన్నాం, దేవుని బిడ్డలము, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, రక్షించబడ్డాము, మనం బలం కలిగి ఉన్నాము. కానీ దానికి భయం లేదు, దానికి మనకు భయం ఉంది. మనకి చాలా వాటికి మనం తల ఉంచుతాం, భయపడతాం. లేఖనం ఏమంటా ఉన్నది? భయపడకుడే, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఎప్పుడు చెబుతానే ఉంటాడు దేవుడు. నిజంగా మనం బలం కలిగి ఉంటే ఎందుకు భయపడతాం? పరిశుద్ధాత్మ బలం కలిగి ఉన్నాం కదా, మనం ఎందుకు భయపడతా ఉన్నాం? భయపడకూడదు. లోకంలోనే ఉన్నాం కానీ భయపడకూడదు. ఎందుకంటే సాతానుగాడు భయపెడతాడు, శోధిస్తాడు, ఏదో ఒకటి చేస్తా అంటాడు. నానా విధాలుగా వాడు మనల్ని శోధించాలని చూసిన ఈ మకరములాగా ఉండాలంట మనం. హల్లెలూయా. అంటే నువ్వేమైనా చేసుకో, నా శరీరం నీకు లొంగదు అనేటట్లు ఉండాలి. నువ్వేమైనా నటించుకో, నువ్వేమైనా చూపించుకో, కానీ నేను మాత్రం లొంగను, సాగిలపడను. ఆ రేంజ్లో మన శరీరాలు తయారు కావాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దాని శరీరం కవచంతో ఉంటుంది. ఆత్మీయ జీవితంలో మనకే కవచం కావాలి. ఎప్పుడు ఎదిగే వాళ్ళని, బలాన్ని పొందుకునే వాళ్ళను, వాడబడే వాళ్ళను, అభిషేకం కలిగిన వాళ్ళను దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే పడగొట్టాలని చూస్తుంటాడు. వాళ్ళలో ఏదో ఒకటి పుట్టించాలి అని. యోధాలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే సాతానుగాడు కూడా ఒక చెడ్డ ఆలోచన కలిగించాడు, యేసుక్రీస్తు వారిని అమ్ముకోవాలని. ఈ ఆలోచన ఎందుకు దిగింది ఆయనలోకే? ఆయన శరీరం బలంగా లేదు, పుష్టిగా లేదు. ఏది వచ్చినా తట్టుకునే కెపాసిటీగా ఉండాలి. లోకం అంటే మరి ఏమనుకున్నాం? ఏది వచ్చినా మనం ఏం చేయాలి? తట్టుకునే కెపాసిటీగా ఉండాలి. భక్తి అంటే ఏందనుకున్నాం? దాని బలమును గురించి మాట్లాడాల్సిందే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన బలం గురించి కూడా మాట్లాడాలి ఆయన. ఎందుకంటే అది బలం కలిగింది సముద్రంలో ఉంది,
కానీ దానికి భయం లేదు, ఎందుకంటే ఏది నన్ను గుచ్చలేదు అంటుంది. మనం కూడా ఎక్కడికి పోయినా ఏది నన్ను ఏం చేయలేదన్న అనే కెపాసిటీకి రావాలా. యాడికి పోయినా ఏదో ఒకటి మీద వేసుకొని, ఏదో ఒకటి తగిలించుకొని, ఏదో ఒకటి అంటేసుకొని వస్తున్నాం అనుకో, శరీరం లేదు, బలం లేదని అర్థం. యాడికి పోయినా ఏదో ఒకటి తగులుతుంది అనుకో, అంటే అర్థం ఏంటంటే పుష్టిగా లేదు శరీరం. ఆత్మీయ జీవితంలో కవచాన్ని ధరించుకొని లేదు. ఏడుంటేనే ఏడొకటి తగిలించుకోవటం, బయటికి వెళ్తే బయట ఒకటి తగిలించుకోవటం చెడు. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం ఎక్కడికి పోయినా బలహీనమే. ఇంకెలా తిరగలుగుతాం లోకంలో? ఎలా ఉండగలుగుతాం ఈ లోకంలో చెప్పు? తల్లి ఇంట్లో పుట్టినప్పుడు అమ్మ నేర్పిందా మనకంతా? చెడు నేర్పింది అమ్మ నాన్న నేర్పారా? మకరం శరీరం చూడు ఎట్లా ఉందో. నేను ఎక్కడికైనా పోతా, రోడ్డు మీదకైనా పోతా, పనికైనా పోతా, ఎక్కడైనా ఉంటా, కానీ ఏ ఖడ్గం ఏ కత్తి నాలోకి దిగదో అంటుంది. అంటే ఏ చెడు నాలోనికి రాలేదు. ఇంకా దానికి ఎందుకు భయం ఉంటుంది? ఇదే కెపాసిటీలోకి మనం రావాలరా నాయన. నిన్ను దేశకపోయి 10 మంది షడ్డోళ్ళలో వేసినా నీకు చాతనయం చేసుకో. భక్తుడైన దేవదాసాయి గారు సాతానుతో ఒక సవాలు విసురుతుడంట. దేవదాసాయి గారు ఏంటంటే, సాతానా నీకు చాతనైతే నాలో ఒక చెడ్డ ఆలోచన పుట్టి అంటాడంట. అంటే శరీరం కవచంతో ఉండిపోయి ఎక్కడైనా అలాంటి వ్యక్తి సమాధుల్లో ఆయన హ్యాపీగా పడుకుంటాడు చీకట్లోనైనా. ఎందుకంటే ఏది వచ్చినా ఆయన ఏం చేయలేదు. నలుగురికి బోధించాలంటే, నలుగురికి చెప్పాలి అంటే మనమే పిరికోళ్ళగా బలహీనతలు అంటించుకొని శరీరం ఎక్కడ నిగ్రహంతో లేకుండా ఉంటే మనం ఎలా బలవంతులు అవుతాం చెప్పు? ప్రతి దానికి మన శరీరం ఆకర్షణే, ప్రతి దానికి మన శరీరం లోబాటే, లొంగుబాటే. అయితే ఇంకా మన శరీరం పుష్టి కలిగి ఉంది అంటే ఏ కత్తైనా గుచ్చుతుడు సాతాను మనలో, ఏ ఆలోచన అయినా గుచ్చుతుడు. ఇక వాళ్ళను పడగొట్టడం నాకు ఎట్ట అంటాడు, చిటికేస్తే పడతారు వాళ్ళని. భక్తిలో ఎలా ఉండాలా? ఆత్మీయ జీవితం అంటే ఎలా ఉండాలా? అర్థమైందా? మకరం నీళ్ళలోనే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? సముద్రంలో తిరుగుతుంది. సముద్రం అంటే 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని జలచరములు ఉన్నాయి. అందులో ప్రమాదకరమైనవి ఉన్నాయి. ఏది కూడా దాన్ని గుచ్చలేవు, ఏది దాన్ని సంపలేవు, ఏది దాన్ని టచ్ కూడా చేయలేవు. శక్తిగా వాటికి ఏది లేదు, ఎందుకంటే నా శరీరం అట్లా అయిపోయింది. ఎవడు ఏది మాట్లాడితే నాకెందుకు, నేను ఎక్కడున్నా కానీ నన్ను ఎవడేం చేయలేడు అన్న కెపాసిటీలోకి రావాల భక్తి అంటే. నలుగురికి వాక్యం చెప్పటం అంటే మనమే బలహీనులు, ఇంకోళ్ళకేం చెబుతాం మనం చెప్పు? నలుగురు మనమే బలహీనులు అయితే ఇంక బలహీనుడు పోయి లోకంలో తిరుగుతున్నాం మనం. మకరం శరీరం టైప్ ఉన్నాం అనుకో, చాలా సంతోషం వేస్తుంది దేవుడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, చూసావా ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడక మౌనంగా ఉండను అంటాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగినా ఆ లోకంలో ఉన్న చెడు వేళ్లలో గుచ్చుకోదు, వాళ్ళంత పవిత్రంగా ఉంటారని సంతోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? నోవాహు ఉన్నాడు అలా అన్నాడు. నోవాహు ఉన్నాడు ఎందుకంటే ఆ కాలంలో లోకం బాగల. లోతు ఉన్నాడు ఆ కాలంలో లోకం బాగల. వీళ్ళు ఉన్నారు వాళ్ళ శరీరం అలా ఉన్నదే. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. మకరం శరీరము దేనికి లొంగదు. 2 అదే యోబు గ్రంథం 41:19 దాని నోట నుండి జ్వాలలు
అగ్ని కణములు, అబ్బా, అగ్ని కణములు లేచు, దాని నోరు ఎలా ఉందంట, అగ్ని చేత నిండిపోయినదంట దాని నోరు. మొదట అది లోకం అనగా సముద్రంలో తిరిగినా కానీ ఏది దాన్ని ఏం చేయలేదు, అట్లా ఉంది దాని శరీరం. ఆత్మీయ జీవితంలో మనం కూడా అలాగనే ఉండాలి. 2, మన నోరు ఎలా ఉండాలో తెలుసా? దాని నోరు ఎలా ఉన్నది అంటే అగ్ని జ్వాల. అది నోరు తెరిస్తే నోట్లోంచి జ్వాల వస్తుంది, అగ్ని వస్తుంది. అగ్ని చేత దాని నోరు అట్లా నింపబడిపోయింది. అట్లా నింపాడంట దేవుడు. ఇప్పుడు లేఖనం ప్రకారము వాక్యమే అగ్ని. వాక్యాన్ని చాలా పోలికలతో పోల్చాడు దేవుడు. మనం వాక్యం చదువుతున్నాం, మన దగ్గర బైబిల్ ఉన్నది, కానీ మన నోట అగ్ని ఉందా? అగ్ని లాంటి వాక్ ఉందా? బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకు ఉందా వాక్కు? ఇర్మియా గ్రంథం 5:14. ఎవరైనా ఇర్మియా గ్రంథం 5:14. కావున సైన్యములకు అధిపతియగునగు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా నోట ఏముందే? మన నోట్లో ఏముంది? శపించటాలు మన నోట్లో. చూడు, దాని నుంచి దేవుడు మనకి ఎన్ని నేర్పిస్తున్నాడో. దాన్ని పోల్చి అలంకార రీతిగా మనం చెప్పాలి. ఈ జనుల పాపాన్ని నువ్వు కాల్చాలే. ఈ జనులు పాపం చేసే వాళ్ళు కట్టెలుగా ఉన్నారు. నా వాక్కు నీ నోట పెడుతున్నా. అది మామూలు మా వాక్కు కాదు, అది అగ్ని. ఆ జ్వాల నువ్వు నోరు తెరిస్తే అనగా నా వాక్యాన్ని నువ్వు చెబితే ఆ జ్వాల వచ్చి వాళ్ళని కాల్చిద్ది. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు నోట్లో నుంచి రావాల్సింది ఒట్టి మాటలు కాదు. అగ్నికి రాజీ ఉండదు, అగ్నికి పశ్చాత్తాపం ఉండదు, అగ్నికి మొహమాటం ఉండదు. నన్ను కాల్చుద్ది మా అమ్మని, మా నాన్నే, చిన్నపిల్లని, పాపం చిన్నపిల్లలే కాలొద్దులే అంటది అగ్ని. మొహమాటం ఉండదు అగ్నికి. అలాగనే దేవుని వాక్కు గినక అగ్నిలా మన నోట గినక అట్లా ఉంటే మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? జనులలో ఉన్న పాపాన్ని కాల్చేస్తాము. ఇర్మియా గినక వాక్యం చెబుతూ ఉంటే కసిరించుకునే వాళ్ళు, ఈయన సంపాలే అనేవాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళ మధ్య వాక్యాన్ని ఎలా ప్రకటిస్తుండో తెలుసా? కాలుస్తున్నాడంట. బలిపీఠం మీద నిలబడి వాక్యము రాజీ లేకుండా చెప్పేవాడు కావాలి. యేసుక్రీస్తు వారికి ఉందా గుణం, బాప్తిస్మిచ్చు యోహానుకుందా గుణం. నీవు మొహమాటం లేనివాడవనియు అంటారు ఆయన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు. ఎవరిని లక్ష్య పెట్టం, మొహమాటం లేదు నీకు వాక్యం చెప్పటంలో. యోహాను కూడా అంతే, బాప్తిస్మిచ్చు యోహాను. సర్ప సంతానమా, మకరం నీళ్లలో తిరుగుతూ ఉన్నదే, కానీ దాని శరీరం ఏది కూడా లొంగదో దేనికి. కానీ దాని నోట ఏమున్నది అంటే అగ్ని ఉన్నదే. మనం కూడా లోకంలో ఉన్నాం, మన శరీరం కూడా అలా ఉండాలి. రెండవదిగా మన నోటిలో ఏముండాలి అంటే ఎప్పుడు ముచ్చట్లో అయి కాదు ఉండాల్సింది. ఎప్పుడు చెడు అయి కాదు ఉండాల్సిందే. లేఖనాలు రావాలి, వాక్యం రావాలి, అగ్ని రావాలి, మంట రావాలి, ఆ తపన ఉండాలి మనలో. ఆత్మీయ జీవితం అంటే నోరు దేనితో నింపబడుద్దో తెలుసా? ఇక్కడ ఈ నోరు మొత్తము కూడా దేవుని వాక్కు చేత నింపబడితే మనం మాట్లాడుతున్నప్పుడు అనేకుల హృదయాలు పొడవబడతాయి. ఆ గుణము, ఆ అభిషేకం ఆ రోజులు ఎవరికి ఉన్నది? బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతూ ఉంటే సైనికులు వచ్చి మేమేమి చేయాలి, ఎలా రక్షించబడాలి అన్నారు. మొహమాటం లేకుండా చెప్పేటట్లు ఉండాలి. అర్థమైందా?
మకరం ఊరక నోరు తెరవదు, మకరం సరదాగా తెరవదు, మకరం ఆషామాషగా నోరు తెరవదు, మకరం ఇతరుల గురించి బోధించేటట్లు నోరు తెరవదు. మకరం ఎందుకు నోరు తెరిచిద్దే? అగ్ని వచ్చుద్దంట. ఎన్నోసార్లు ఒట్టి మాటలు ఎన్ని మాట్లాడినా ఎందుకు వేస్ట్? వాక్యం రావాలా, అగ్ని రావాలా. నా మాటలు నీ నోట అగ్ని, అట్లా ముద్రిస్తారు దేవుడు. వీళ్ళు మాట్లాడిండ్రు అనుకో, ఏమి లేదు, కాలిపోతుంది. కట్టె కాలిపోయిందంటే పాపం కాలిపోయిందని అర్థం. అంటే అర్థం ఏంది? చేసే చెడు పక్కన పెడతాడు అని అర్థం. కాలాడు అంటే చేసే చెడు పక్కన పెడతాడు, ఇక వద్దా చి అంటాడు. మకరానికి ఉన్న రెండో ప్రత్యేకత ఏంటి? దాని నోరు జ్వాల అన్నాడు. అంటే దాంతో శకల కాదు, నోరు తెరిచిందనుకో భస్మం అయిపోతాం. మనతో కూడా ఇతరులు చేతులు ఆడకూడదు, ఇతరులకు ఆ చనువు వేయకూడదు, ఇతరులు జోకులు వేయకూడదు, ఇతరులు ఎట్టబడితే అట్ట ఉండకూడదు. మకరం దగ్గరకు పోయి గిల్లటం గెచ్చటం చేతిరాటం చేసినట్టు నోరు ఆడ తెరుసుద్ది, భస్మై కూర్చుంటాడు. మీరు కూడా ఇతరులు మీ మీద జోకులు వేయటాలో చేతురాటాలో ఇలాంటి వాటికి మీరు చనువు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచారంటే నేను అయిపోతా అనే తట్టు ఉండాలి. అర్థమైందా? అంతేగా. మకరం స్పెషల్ అది. మకరం దగ్గరకు పోయి అంట ఎవరన్నా ఊరకట్ట కదిలియాలంటే భయం అంట. ఎందుకంటే నోరు తెరిచిందంటే అమ్మో అగ్ని అని. ఇప్పుడు మనల్ని నీ జుట్టు భలే ఉంది అన్నం అనుకో, ఇక చూసుకో 36 వంకలు తిరగాలేక, నా జుట్టు సూపర్ అంటే అర్థమైంది దానికి. మకరం టైపా? అది కాదురా నాయన, ఆ చనువు ఇయ్యదు మకరం. ఆ చనువు మకరం దగ్గర ఆ చనువులే ఉండవు. దాని జోలు పోవాలంటే భయం పుడుతుందంట. ఎందుకంటే నోరు తెరిసిందంటే అగ్ని దహిస్తుంది, నోరు తెరిసిందంటే అగ్ని కాల్చుద్ది. అట్టుండాల టచ్ చేయాలంటే, అట్టుండాల కదిలియాలంటే, అట్టుండాల ఏది పడితే అది మాట్లాడాలంటే. అది ఇతరులకు చనువియదో, ఇతరులతో ఎట్లా పడితే అట్లా ఉండదో, జోకుగా ఉండదో, దాని మీద ఎట్లా పడితే అట్లా సటైర్లు వేసేటట్లు ఉండదు. అలసిచ్చుకోదు అది, ఎందుకంటే దాని నోట్లో అగ్ని ఉంది. అమ్మో జోలిపోతే అగ్ని అయ్యో అనేటట్టు ఉండాలి. దేవుని బిడ్డలు కూడా ఎలా ఉండాలి? వాక్యంతోనే నింపబడిపోయి ఉండాలా. ఎందుకులే వాళ్ళతో ఎందుకులే నాయన అనేటట్టు ఉండాలి. అప్పుడు మనకు ఒక విలువ ఉంటుంది, మనకు ఒక గౌరవం ఉంటుంది. చూడది సముద్రంలో ఉన్న, సముద్రంలో ఏది దాని శరీరాన్ని ఏం చేయలేదో అది నోరు తెరిస్తే మాత్రం అగ్ని వస్తుంది. ఇంకెవరు దాని జోలు పోతారు చెప్పు? ఇప్పుడు మన జోలు ఎందుకు వస్తారు? నోట్లో అగ్ని వాక్కు ఉన్నవాడు తగలబెడతాడు పాపాన్ని. అది లేనోడు దగ్గరకు దుష్టుడు వస్తాడు, టచ్ చేస్తాడు. అర్థమైందా? వాక్య జ్ఞానం కలిగి ఉండండి దయచేసి. కట్టెలు కాల్చాలా. ఇది రెండో పాయింట్. మూడోది అదేం చేస్తుంది? యోబు గ్రంథం 41:31. అదేం చేస్తుందంట? కాగు మసలున్నట్లు మహాసముద్రమును అది పొంగజేయను. సముద్రమును హల్లెలూయా. సముద్రాన్ని ఏం చేస్తుందంట? కాగు మసలున్నట్లు అమ్మా సముద్రాన్ని కూడా అట్లా కదిలిస్తుందంట. అది సముద్రాన్ని కూడా అట్లా కదిలించగలిగే కెపాసిటీ ఉందంట దానికి. అంటే ఏ రేంజ్ అది? సముద్రం కదులుద్ది అసలు సముద్రాన్ని ఇవ్వడానికి కదిలేయగలడా? 3 వంతుల నీరులో 1 వంతు భూమి. సముద్రం అలా వచ్చి ఒక్క సరుపు జరిసిందంటే ఓడలే లేచి అవతలకు పడతాయి. ఇంకా మనం జరిసిందంటే ఇంక ఎడిపోతామో మనకే తెలియదు. సముద్రము అలలో యోనా గ్రంథంలో అదే మునిగిపోతా ఉన్నదంట.
సముద్రానికి అంత బలం, అంత శక్తి ఉంది. కానీ అంత బలమైన సముద్రాన్ని, మహాసముద్రాన్ని కూడా ఇదంతా అట్లా పొంగ చేస్తుందంట, అట్లా కదిలించుద్దంట ఆటోమేటిక్గా, సింపుల్గా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటే, మొదటేమో నీటిలో ఉంటుంది కానీ దాని శరీరానికి ఏం కాదు. 2, దాని నోట అగ్ని ఉన్నది. 3, అది కదిలేస్తుంది సముద్రాన్ని. అనగా దాని నోట ఉన్న అగ్ని మన నోట ఉన్న దేవుని వాక్కు ద్వారా లోకాన్ని కదిలించాల దేవుని వైపట్ట, నడిపించాల దేవుని వైపట్ట. అంటే ఒక ఇంట్లో ఒక విశ్వాసి రక్షించబడితే ఆ విశ్వాసి నోట్లో ఉన్న వాక్యమైన అగ్నిని అట్లా చెప్పి ఆ మందిరానికి రానోడిని వచ్చేటట్టు కదిలించాల, ప్రార్థన చేయనోడిని చేసేటట్టు కదిలించాల, వాక్యం చదవనోడిని చదివేటట్టు కదిలించాల, క్రమశిక్షణ లేనోడిని క్రమశిక్షణలో ఉండేటట్టు కదిలించాల, చెడు వైపు వెళ్ళేవాడిని ఆపేటట్టు కదిలించాలా, ఇక నుంచి దేవుని వైపే నడుస్తాననేటట్టు కదిలించాలా. ఈ ప్రభావము మనలో ఉండాలా. హల్లెలూయా. మనం లోకంలో ఉన్నాం, మనమే మకరం అనుకో. ఇంట్లో ఎవరు మందిరానికి రారు ఇదివరకు. ఇప్పుడు మనం ఏం చేసాం, వాక్యం చెప్పి వాళ్ళని అలా కదిలిస్తున్నాం దేవుని వైపు రాని. అదే కదిలించటం అంటే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒకళ్ళు రావటం, ఇంకొకళ్ళు కదిలించటం అంటే దేవుని వైపు నడిపించటం, కదిలించటం అంటే. అలా ఎవరు కదిలించారో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 12:19. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు ఏం చెప్పుకుంటున్నారు అంటే, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయేనని చెప్పుకునిరి. హల్లెలూయా. లోకాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే లోకాన్ని కదిలిచ్చినట్ట. అదివరకు ఆయన ఎమ్మట రాదు. ఇదివరకు లోకము సృష్టి వైపు వెళ్ళేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, అట్లా ఇక లోకాన్ని అట్లా కదిలిచ్చి ఆయన వైపు నడిచేటట్టు చేశాడు. మనం కూడా అంతే. మీకు ఇచ్చిన వాక్యం, మీకు ఇచ్చిన పరిచర్య, మీకు ఇచ్చిన క్విజ్, మీకు ఇచ్చిన సమస్తమైన ఉపయోగించి కొంతమందిని ఇదిగో అట్లా కదిలేటట్టు చేయాలి దేవుని వైపు. ఒక వ్యక్తి బాగా వాక్యం చెబుతూ ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి కదులుతాడు, నేను కూడా చెప్పాలి అని. అర్థమైందా? ఒక వ్యక్తి బాగా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు అనుకో, ఇంకొక వ్యక్తి నేను కూడా గ్రంథాన్ని చెప్పాలి అంటాడు. ఇది కదిలించటం అంటే. యవనస్తులు అంటే ఎవరిని కదిలియాలా చెప్పు? ఒక యోనా పోయి నేనువేని కదిలిచ్చాడు. కదిలించటం అంటే అదే. మరి ఎంతనే వాళ్ళు ఏం చేశారో, గోనె పట్ట కట్టుకున్నారు, క్షమించయ్యా అని. కదిలించాలరా నాయన. మీ ఇళ్లలో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ ఇళ్లలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు కదిలించాలి అంటే నోట అగ్ని ఉండాలి. ఆ అగ్ని ఉంటేనే వాళ్ళు కదులుతారు. మకరం చూడు, 3వదిగా సముద్రాన్ని ఎవడ కదిలించలేడు, కానీ అవలేల గట్ట కదిలిస్తుంది అంటది. అంటే మనం కూడా ఆత్మీయంగా కొంతమందిని దేవుని వైపు తీసుకురావాలి. ఎవరిని రక్షించాం, ఎవరిని కదిలించాం చెప్పు? పోనీ మీతో సహవాసం చేస్తున్న వాళ్ళు ప్రార్థన చేయాలి ఇక నుంచి అనేటట్టన కదిలేరా? ఇక నుంచి నేను వాక్యం చదవాలి, లేదా ఏళ్లలాగా ఓడబడాలి, వేళ్లలాగా ఎదగాలి అనేటట్టన కదిలించబడ్డారా? కదలాలరా. ఎంతకాలం ఒక వ్యక్తిని కూడా మనం కదిలించట్లేదు అంటే అర్థం ఏంటి? ముందు మనం కదలట్లేదనా? అంతేనా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకాన్ని కదిలించినట్లు అట్లా ఇక లోకం ఆయన ఏమంట వెళ్తుంది అంటే, అది వరకు ఆయన ఏమంట రాదు లోకం. మనం కూడా ఇదివరకు ఏసేయమంట వచ్చినవా సోమకీర్తే రాము. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఆయన వాక్యం మనల్ని అలా కదిలిచ్చింది. ఎన్నైనా
3 అయినాయి. 4వది ఇక నేను ముగించబోతున్నాను. యోబు గ్రంథం 41:32. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును, చూచిన వారికి సముద్రము నెరిసిన. ఇప్పుడు అది గినక సముద్రాలు అలా వెళ్ళింది అనుకో, దాని వెనక దారి ఎలా ఉంటుందంట? ప్రకాశము అంటే తెల్లగా అయితే. చూసావా 4వ ప్రత్యేకత దానిలో ఏముందో? 3వదిగా సముద్రాన్ని కదిలిస్తుంది, 4వదిగా అది వెనక మార్గంలో ఒకసారి అట్లా వెళ్ళింది అంటే సముద్రంలో, దాని వెనక మొత్తం అది నడిచింది మొత్తం తెల్లగా అయిపోద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? వెలిగిస్తుంది లోకాన్ని. చీకటిలో ఉన్న వాళ్ళను మనం వెలిగించే వాళ్ళగా ఉండాలి. దేవుని వైపు నడిపించాలి. వెలుగులో వాళ్ళు వెలిగేటట్టు చేయాలి. లోకానికి జ్యోతులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏమంటారు? మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు అది సంగతే. మనం లోకానికి వెలుగై ఉన్నాం అంటున్నాం. అంటే వెలుగు ఎక్కడికి పోయినా వెలుగు లక్షణం ఏంటి? వెలుగు లక్షణం అదేగా. ఆరిపోవటం ఏమన్నా ఆరిపోజేసిద్దా? చేయదు. వెలుగు లక్షణం ఏమిటి అంటే, ఎంత కారు చీకటిలో ఆ వెలుగునట్లా పెట్టినా ఆ ప్రాంతాన్ని వెలిగిస్తుంది. మనం కూడా అంతే. ఈ మకరము ఒకసారి అలా వెళ్ళిందంటే, అది వెళ్ళిన దగ్గర ఎట్లా ఉంటుంది? చీకటి ఉండదో, వెలిగే ఉంటుంది. అంటే అక్కడ ఏవైతే ఉంటాయో అవన్నీ వెలుగుతాయి, వెలిగేటట్లు చేస్తుంది ఇది. మనం కూడా అంతే. మనం ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరికి వాక్యం చెప్పినా వాళ్ళు వెలుగులోనికి రావాలి, వెలిగించబడాలి, సత్యంలోనికి రావాలి. ఆయన వాక్యమే వెలుగు. ఆ వెలుగులోకి వాళ్ళు నిలబడేటట్లు చేయాలి. వెలుగులో ఉన్నవాడు చీకటిలో లేడు అని అర్థం. చీకటిలో ఎవడైతే ఉంటాడో వాడు మరణానికి లోనయ్యాడు అని అర్థం. అంటే పాతాళానికి వెళతాడు అని అర్థం. వెలుగులో ఉన్నవాడి మీద మరణం పనిచేయదు, నరకం పనిచేయదు, పాతాళం పనిచేయదు, పాపం పనిచేయదు. ఆ రేంజ్లో మనం వెలుగులో ఉంచాలి. ఎవరినైనా మనం వెలుగులోనికి నడిపించాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు దేవుడు. మకరం ఏం చేస్తుంది? 4వదిగా ఒకసారి అట్లా వెళ్ళిందంటే దాని వెనక ఏం కనపడుతుంది? మనం కూడా ఒకసారి బజార్ కట్ట వెళ్తే మన వెనక ఏమొస్తుంది? ఎటైనా మనం ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యం ఎట్లుండాలో తెలుసా? ఎట్లుండాలి మన సాక్ష్యం? వెలుగుమయముగా ఉండాలి. మనం వెళుతున్నప్పుడు వెనక ఏం చెప్పుకోవాలా? వెలుగు మాటలు చెప్పుకోవాలా. అంటే పరిశుద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలా, వెలుగులో ఉన్నారని చెప్పుకోవాలా, మంచోళ్ళని చెప్పుకోవాలా, భక్తిపరులని చెప్పుకోవాలా, ప్రకాశం వేళలో కనపడుతుందని చెప్పుకోవాలా. అలా ఎవరిలో ఉన్నదయ్యా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనో అని ఉంది లేఖనంలో యోహాను గురించి. దేవదూత ముఖం వల్ల నీ ముఖం ఉందని దావీదు గురించి ఉంది. మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉన్నదని. మంచి సాక్ష్యం కలిగినోడు ఇటు వెళ్ళిండు అనుకో, వెనక్కి కూడా ఏం మాట్లాడుకుంటారంటే మంచి సాక్ష్యం మాట్లాడుకుంటారు. మంచి సాక్ష్యం లేనోడు ఇటు వెళ్ళిండు అనుకో, వెనకేం మాట్లాడుకుంటారో? చీకటి మాట్లాడుకుంటారు, చీకటి మాటలు. అదే మనం వెళ్ళామనుకో, ఏం మాట్లాడుకోవాలంటే సూపర్ పాడతారా, సూపర్ వాక్యం చెప్తారా, భలే పరిశుద్ధంగా ఉంటారా, భలే జాగ్రత్తగా ఉంటారా, భలే అభిషేకం ఉంటుందిరా, భలే ఆ పరిశుద్ధత వాళ్ళ వెలుగు కనపడుతుంది వాళ్ళల్లో అనేటట్టు ఉండాలి. అది లేకుండా ఇంకే సాక్ష్యం వచ్చిన వేస్ట్. 4వదిగా అది అలా వెళ్ళింది అంటే వెనక ఇంక అదే కనపడుద్ది. అది కనపడట్లేదు అంటే ఆ సాక్ష్యం చెడిపోయిందని అర్థం. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్థితి ఉన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అందుకే మకరం బలం గురించి చెప్పకుండా ఉండను అంటున్నాడంటే దానిలో ఉన్న ప్రత్యేకతలు ఇవి. మకరం గురించి దేవుడు చెప్పడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే మనకే దానిలో ఉన్న ప్రత్యేకత అంత అద్భుతంగా ఉందంట.
దానికి బలాన్ని ఇస్తే సముద్రాన్ని తెల్లగా ఉంటుందంట అది. మీ ఇంట్లోనే మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నదమ్ములు, మీ ఇంట్లో మీ వాళ్ళే సాక్ష్యం చెడుకు చెబుతుంటారు అనుకో, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, ఇంట్లో పనులు చేయరు, నిద్రబోతులు, తిండిబోతులు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అని వాళ్ళే సాక్ష్యం చెబుతున్నారంటే అర్థమైంది, సాక్ష్యం లేదు. ఇల్లుని వెలుగుతో నింపాల మకరంలాగా, అంతేగాని చీకటి సాక్ష్యంతో నింపకూడదు. ఇది 4. 5వది చివరిగా కీర్తనల గ్రంథం 104, 25, 26. కీర్తనల గ్రంథం 104, 25, 26. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన ఏం చేస్తాయంట ఈ సముద్రంలో. 5వదిగా ఆట ఆడుద్దంట సముద్రం, మకరం ఆట ఆడుద్దంట. అంటే ఏంది దీనికి సూచన? ఇప్పుడు ఒకటి, లోకంలో కలవదు, శరీరం అట్టుంది, పాయింట్ల వరకు చెప్పుకుంటూ వచ్చాక. 2, నోట్లోనే అగ్ని ఉంది, అంటే ఎవరు ఏం చేయలేరు, పడగొట్టలేరు. 3, ఎవరినైనా కదిలేస్తుంది, పశ్చాత్తాపం చెడు నుంచి కదిలేస్తుంది దేవుని వైపు. 4, ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళని వెలుగులో ఉండేటట్టు చేస్తుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉంది కాబట్టి 5వదిగా దానికి సంతోషంతో ఆటాడుద్దంటే కదే. మనం కూడా అంతే. ఇప్పుడు దేవుడు ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని వాడుకుంటుండు. ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకుని ఆత్మాభిషేకం చేత నింపి పాటలు నేర్పి ఆ భాషలు మాట్లాడిస్తూ వాక్యాన్ని చెప్పిస్తూ కిజుని చెప్పిస్తూ ఇలా ఈ విధంగా మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలో సంతోషించే వాళ్ళగా ఉండాలి, ఆనందించే వాళ్ళగా ఉండాలి. అలనాడు పేతురు ఆత్మచేత నింపబడి ఒక వ్యక్తిని పైకి లేపితే ఆ దేవాలయంలో ఏం చేస్తున్నాడు? అపోస్తల కార్యం 3:8. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలో ఇంకి హల్లెలూయా. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన మనము గంతులు వేసేవాళ్ళలాగా ఉండాలి. దేవునికి ఆత్మకార్యం మనలో ఉంటే ఇతరులను గంతులు వేసేటట్టు చేస్తూ ఉంటాం అనమాట, ఆట వేసేటట్టు చేస్తాం. ఎందుకంటే అంత అద్భుతం, వాళ్ళ అంత ఆనందం ఉంటుంది పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మలో అంత సంతోషం ఉంటుంది, పరిశుద్ధాత్మలో అంత ప్రత్యేకత ఉంటుంది. ఆనందించాలి. ఎందుకు? ఎవరు మాట్లాడలేని భాషలో మన నోట్లో మాట్లాడేస్తున్నాం. ఎవరికి లేని ధన్యత మనకిచ్చిండు, ఎవరికి లేని గొప్ప స్థితి ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆత్మలో ఆనందించటం, ఆత్మలో దేవుని ఘనపరచటం, ఆత్మలో దేవుని మహిమపరచటం, దేవుని కొనియాడటం అనేది చేయాలి. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు అయినాయి? 5 పాయింట్లు అయినాయి. మకరం ప్రత్యేకతలు ఇవి. పరిశుద్ధాత్మ ఆనందం మనలో లేకపోతే ఎట్లా చెప్పు? ఆత్మచేత ఆనందించాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆత్మలో ఆనందించాడంట, సంతోషించాడంట. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, దాని బలము గురించి మాట్లాడకుండా ఉండలేను. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు.
ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.